ఆ అవసరానికి తగ్గట్టుగా వీళ్ళకి ఏ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఏ స్టోరీ చెప్పాలి, ఏ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఏ మహనీయుల లైఫ్ హిస్టరీలోని ఎగ్జాంపుల్ ఇవ్వాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళ నుంచి ఆన్సర్ రాబడుతూ, సమస్యను గుర్తిస్తూ, పరిష్కార మార్గాల్ని చూపిస్తూ, ఇన్ని మార్గాలు ఉన్నాయి మీరు ప్రయత్నించండి అని మళ్ళీ వాళ్ళనే యజమాని చేసి ఒక మంచి తెలిసిన అన్నయ్యలాగా, ఒక చిన్నాన్నలాగా, బాగా దగ్గరి ఆప్తమిత్రులాగా మారి మా పాత్ర మేము పోషించి మూవ్ అవుతాం. ఓకే, ఏంటి మీ మీ డిజిగ్నేషన్ ఏమని చెప్పుకుంటారు మీరు? అంటే వాట్ ఈస్ బైరి నరేష్? ఆఫ్టర్ గెటింగ్ పిహెచ్డి ఐఎమ్ ఏ పిహెచ్డి స్కాలర్. అంతకుముందు రీసెర్చ్ స్కాలర్. ఓకే. సో పిహెచ్డి అనేది చదువులో చాలా ఉన్నతమైనది, టాప్. మన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను కాబట్టి ఆఫ్టర్ పిహెచ్డి అయితే డాక్టర్ బైరి నరేష్ అని ఐ ప్రౌడ్లీ సే. దానికంటే ముందు అయితే నేను ఒక సామాజిక కార్యకర్తని, ఒక మెజిషియన్ని, ఒక సైకాలజీ కౌన్సిలర్ని, ఒక స్పీకర్ని. ఒకవేళ ఒకే వర్డ్తో చెప్పాల్సి వస్తే, ఓన్లీ వన్ వర్డ్ చెప్పాల్సి వస్తే, ఐఎమ్ ఏ ఇండియన్ అంబేద్కర్ రైట్ అని చెప్తాను. అలాంటి అంబేద్కర్ అడుగుజాడల్లో అంబేద్కర్ భావజాలాన్ని పునికి పుచ్చుకొని ముందుకెళ్తున్నానని చెప్తూ ఉంటారు కదా. అంబేద్కర్ కోరుకున్నది ఇది కాదు, బైరి నరేష్ చెప్తూ ఉన్నదంతా కూడా నిజం కాదు, అంబేద్కరిజాన్ని కూడా బైరి నరేష్ తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి అనేవాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఒక్కసారి దయచేసి మీ ఫోన్లో ఉన్నటువంటి డాటా ఆన్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన 22 ప్రతిజ్ఞలు అని మీరు కొట్టండి. ప్రజలారా, మీ ఫోన్ తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ 22 ప్రతిజ్ఞలు అని కొట్టండి. 1956 అక్టోబర్ 14వ తేదీన 5.5 లక్షల మంది ప్రజల ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన 65 సంవత్సరాల జీవితంలో తాను చనిపోవడానికి 2 నెలల ముందు ఆయన చేసిన ప్రతిజ్ఞల్ని మీరు చదవండి. అప్పుడు బైరి నరేష్ బాబాసాహెబ్ బాటలోనే వెళ్తున్నాడని మీకు అర్థమైద్ది. మొదటి 22 ప్రతిజ్ఞలో మొదటిది, నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను దేవుళ్ళుగా అంగీకరించను, పూజించను అని రాశాడు. ఇది నా పైత్యం, నా బలుపు కాదు, నా సొంత మాటలు కావు. మీరు చదవండి, అది తప్పైతే నాకు చెప్పండి, మార్చుకుంటాను. రెండోది, నేను రాముడు, కృష్ణుడు, రకరకాల దేవీ దేవతలను అవతార పురుషులుగా అంగీకరించను, పూజించను అని చెప్పేశాడు. గౌరీదేవత నవరాత్రి ఉత్సవాలు కానీ, గణపతి నవరాత్రి ఉత్సవాలు కానీ నేను జరపను, వాళ్ళని దేవులుగా అంగీకరించను, పూజించను అని చెప్పాడు. మూడోది. నాలుగోది, నేను ఏ దేవీ దేవతలను, ఐదర్ ఇస్లామా, ఐదర్ క్రిస్టియనా, పార్సియా, సిక్వా, ఇంకేదైనా, నేను ఏ దేవీ దేవతలను అంగీకరించను, పూజించను. ఇంకా 22 మిగతాయి మీరు చదువుకోర్రి. ఈ 4 వాక్యాలు, ఫస్ట్ 4 వాక్యాలు, వీటికి విరుద్ధంగా మాట్లాడుతున్నానా నేను? ఆయన రాసిన రాముడు కృష్ణుడు రహస్యాలనే పుస్తకం చదవండి, మీకు దండం పెడతా. లేదా బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ పుస్తకంలో నేనే చదివి ఒక్కొక్క పదం వివరించాను, చదవండి. లేకపోతే హిందూ మతంలో ఉన్న చిక్కుమడులు అనేటువంటి బుక్ ఆయన రాశాడు కదా, రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ అనే బుక్ ఆయన చదవండి. కుల వ్యవస్థకి సంబంధించి కూడా బాగా రాశాడు, కుల నిర్మూలన అనే పుస్తకం రాశాడు. ఆ బుక్ ని ఫాలో అవుతానని చెప్తూ ఉన్నప్పుడు మరి ఆయన బౌద్ధ మతానికి సంబంధించి కూడా కొంత నమ్మకం, విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి కదా. మరి బైరి నరేష్ కి అలాంటి ఉద్దేశం ఎందుకు లేదు అంబేద్కరిజాన్ని నమ్ముకున్నప్పుడు? అంబేద్కర్ గారు యోలా మహాసభలో 1935లో నేను హిందూగా పుట్టాను, కానీ నేను హిందూగా చచ్చిపోను, పుట్టుక నా చేతుల్లో లేదు కాబట్టి పుట్టాను, చచ్చిపోయే నాటికి నేను కులం లేకుండా బతుకుతాను అని చెప్పాడు. అలా 20 సంవత్సరాల పాటు ఏ కులం లేకుండా, మతం లేకుండా, దేవుడు లేకుండా ఆయన ప్రజల కోసం జీవించిండు. నేను అట్లా 20 ఏళ్ళు బతుకుతా. ఆ తర్వాత కూడా నాకు తప్పనిసరిగా మతమే కావాలి, మతం కాదు ధర్మం అన్నాడు. ఒకవేళ దేవుడు లేని, ఆత్మ, పునర్జన్మ, స్వర్గ నరకాలు లేని బౌద్ధ జీవన విధానం వైపు ఆయన చనిపోవడానికి ముందు 56లో ఆయన తీసుకున్నాడు. ఆయన 65 వయసులో, నేను 65 వయసు వరకు ఇలా ఉండి అప్పటికి నాలాంటి వాళ్ళ సంఖ్య పెరిగి కులమతాలు లేకుండా జీవించగలిగితే ఇలాగే జీవిస్తా సత్యదాకా. ఓకే, అప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక ధర్మం పాటించాలని అనుకున్నప్పుడు దేవుడు లేని ధర్మం, దయ్యం లేని ధర్మం, ఆత్మ పునర్జన్మ లేని ధర్మం, దయ్యాలు భూతాలు మూఢనమ్మకాలకు స్థానం లేని ధర్మం అప్పటి వరకు కలుషితం కాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను.
దేవుడు లేడు, పునర్జన్మలు, ఆత్మలు. మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఏదో ఒక ధర్మాన్ని మీరు నమ్ముతుండొచ్చు, అది మీ ఇష్టం. మీరు దయ్యం ఉందని నమ్ముతారా? నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ వేస్తున్నాను ఇప్పుడు. దయ్యము, దేవుడు, పునర్జన్మలు, ఆత్మలు ఇవేవి కాదు, లేవు అనే మీరు ఒక చిన్న ఛాలెంజ్ ఓకే స్వీకరిస్తారా? అది మీరు అడిగిన దాన్ని బట్టి, నా కెపాసిటీని బట్టి చెప్తాను. అంటే ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. ప్రతి నిమిషం కూడా మీరు అనుకున్న సిద్ధాంతానికి, నాస్తిక సమాజ పునర్నిర్మాణానికి నేను ముందడుగు వేయబోతున్నాను, ముందుంటానని చెప్తూ ఉన్నారు. ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా మీకు అసాధ్యమైనది కాదని నేను అనుకుంటాను. ఓకే, అసాధ్యమైనది కాదు అని అంటే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. ఫోన్ లేకుండా మీరు అనుకున్న ఈ దేవుడు, దయ్యాలు, పునర్జన్మలు ఇవేవీ లేవని చెప్తున్న బైరి నరేష్ ఒక 3 రోజులు 3 రాత్రులు శ్మశానంలో గడుపుతారా? ఇప్పుడు జైల్లో 46 రోజులు నేను గడిపాను అడిగిన కదా. క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి. మిగతా ఎక్స్ప్లెనేషన్లు అన్ని తర్వాత. ఇవన్నీ కూడా దయ్యం, భూతం, దేవుడు, ఆత్మలు, పునర్జన్మలు ఇవన్నీ మాట్లాడారు కదా. శ్మశానంలో అట్లీస్ట్ ఒక 3 nights 3 days మీరు ఒంటరిగా సెల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతారా? అంటే మీరు ఏ ఇంటెన్షన్తో ఈ ఛాలెంజ్ ఇస్తున్నారు? మీరు ఏది లేదని చెప్తూ ఉన్నారు కదా. అంటే నా ఇంటెన్షన్స్ ఏం లేవు. మీ దృష్టిలో నాకు ఇంటెన్షన్స్ ఉంటాడా? దేవుడు శ్మశానంలో దయ్యం ఉంటుందా? ఏమి ఉండవు. మరి అక్కడ కూర్చోడానికి సౌకర్యం ఉంటుందా? కాదు. పడుకోవడానికి సౌకర్యం ఉంటుందా? మీకు తినడానికి సౌకర్యం ఉంటుందా? అవన్నీ సమకూర్చుకుంటూనే ఎవరు మీరు సమకూరుస్తారు? ఒంటరిగా ఎవరు సమకూరు? మీరు ఒంటరిగా అక్కడ ఉండగలుగుతారా? అరే, ఈ సమాజం అనే శ్మశానంలో ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్నా కదా, ఇది శ్మశానం కాదా? మరి ఇప్పుడు మనం ఉన్న ఈ జనాల మధ్య బతకడం ఎందుకు? శ్మశానంలో ఉండొచ్చు కదా. ఇప్పుడు మీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కింద మానవ పరిణామ క్రమంలో ఎప్పుడో ఒకసారి మనుషులో జీవరాశిలో చచ్చిపోయి ఇక్కడ కింద పాత్రేసే ఉంటారు కదా. మీరు తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు నరేష్ గారు. తెలివి తక్కువ అయ్యాలా? కాదు నేను అడిగిన క్వశ్చన్ ఛాలెంజ్ ని స్వీకరిస్తారా లేదా? ఇప్పుడు మీరు అన్నారు దేవుడు లేదని ప్రూవ్ చేస్తాను, దయ్యం లేదు, ఆత్మ లేదు, పునర్జన్మ లేదు, ఇవేవి లేదు. ఓకే, మీరు అన్న దానికి శ్మశానంలో శవాలను గాలబెట్టే పని చేసేటోళ్ళు ఇయర్స్ టుగెదర్ ఆనే ఉంటారు కదా తల్లి. ఉంటారు. మరి మీకే ప్రాబ్లం? అని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఉండాలి? మీరు నాస్తికత్వం అంటున్నారు, హిందూ దేవుడు లేడంటున్నారు. అక్కడ నాకు స్మెల్ రాకుండా నువ్వు చూస్తావా? నాకు అక్కడ బ్యాక్టీరియా నాకు అటాక్ కాకుండా నువ్వు చూస్తావా? లేకపోతే పురుగు పూసి పాము గట్ల రాకుండా నువ్వు చూస్తావా? నరేష్ గారు ఇది ఉంటుందని చెప్పి దొంగ ఆకతాయిలు చేసే పిచ్చి వేషానికి నువ్వు రక్షణగా ఉంటావా? అక్కడ నాకు వెలుతురు నువ్వు ఏర్పాటు చేస్తావా? అక్కడ నీళ్ళు ఏర్పాటు చేస్తావా? నాకు కావాల్సిన కామన్ నీడ్స్ నువ్వు ఏర్పాటు చేస్తా అంటే 3 రోజులు కాదు 5 రోజులైనా మంచి బుక్కులు వెలుతురు ఇచ్చి నాకు ఒక గన్ ఇస్తే వారం రోజులు ఉంటా. నీకు చేతన అయితే ఏర్పాటు చేయి. కాటి కాపరులు సంవత్సరాల కాలం అక్కడ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నప్పుడు బైరి నరేష్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఎందుకు గడపలేరు? క్యూబ్ ఛానల్ కి నేను ఆఫర్ ఇస్తున్నా. నేను చెప్తున్నాను కదా, అదే కాటి కాపరి జీవితాలు అందులో వెళ్ళదీసుకుంటున్నారని చెప్పిన మీరు సొసైటీకి ఉన్న యూత్ కి దయ్యాలు లేవు, ఆత్మలు, పునర్జన్మలు లేవు, దేవుడి గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక 3 రోజులు వినండి, క్యూబ్ ఛానల్కి చెప్పే మాట ఒకటే. నేను ఒకవేళ 3 రోజులు శ్మశానంలో ఉండడం ద్వారా లక్షలాది మంది ప్రజలు కనీసం దేవుడిని పక్కన పెట్టి దయ్యాలుండయి, భూతాలుండయి అనే ధైర్యం వస్తుందనంటే మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నా. ఒకటి. రెండోది, మహబూబాబాద్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పక్కన దయ్యం తిరుగుతుందని పుకారు లేపడంతో 360 మంది ఉన్న పిల్లలు ఖాళీ అయిపోయి 60 మంది మిగిలితే అక్కడి సిఐ గారు మమ్మల్ని ఆహ్వానిస్తే కిరణ్ కుమార్ గారు మేము ఆడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నేనొక్కడిని హిందూ శ్మశాన వాటికలో సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండొచ్చాను. నంబర్ 1 పాయింట్. ఒక్కడనే. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామంలో ఉప్పులోని కుంట అనే ఊరిలో దయ్యాలు తిరుగుతున్నాయని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే 2018 నవంబరు 17వ తేదీన ఆదివారం అమావాస్య రోజు నేను కేసీఆర్ వాళ్ళ సొంత ఊర్లో గ్రామం దగ్గర అవగాహన కార్యక్రమం పెట్టి పోయి ఆడ శ్మశానంలో వండుకొని వచ్చిన. మీరు పడుకుంటారా అంటే వెంటనే పడుకుంటా అని చెప్పలేదు నేను. జస్ట్ మీరు ఏం అడుగుతారు, మీ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడం కోసం ఇంతసేపు డ్రాగ్ చేశాను. సో ఆల్రెడీ 2 రాత్రులు అయిపోయినాయి.
ఫస్ట్ నైట్ అయిపోయింది, సెకండ్ నైట్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ నైట్ మీ యూట్యూబ్తో సిద్ధంగా ఉన్నా. లేదు వరుసగా 3 days ఉండాలి, 24 గంటలు ఇంటూ 3 72 గంటలు ఉండాలని అంటే చలో బిగ్ బాస్ షోలో పెడతారు కదా 3వ రోజు 5వ రోజు అని, అలా మీరు కెమెరాలు పెట్టుకోండి. నాకైతే రిక్వైర్మెంట్స్ అంటే నాకు రక్షణ ఉంటుంది అంటే నేనైతే రిస్క్ చేసుకోవాల్సిన అవసరం నాకేముంది? నిజమా కాదు? నాకు ఒక లైసెన్స్డ్ వెపన్ ఇవ్వండి, మంచి వెలుతురు, డే టైంలో ఎట్లా వెలుతురు ఉంటుంది, రాత్రి వేళ నాకు అవసరం వెలుతురు ఇవ్వండి, సెల్ ఫోన్ మీరే తీసుకోండి. ఏ సెల్ ఫోన్ వెళ్ళడానికే మీకు వెపన్ కావాలా? అమ్మా నేను మొదటి రోజు ఆడ పడుకున్నాక ఒక ఛాలెంజ్ స్వీకరించే క్రమంలో రెండో రోజు నీ చేతిలో కంట్రోల్ తప్పి రెండో రోజు అక్కడికి ఎవడన్నా ఒకడు వచ్చినా నేను ఇబ్బంది పెడితే నువ్వు గ్యారంటీయా? మంచి కోసం చేస్తున్న గ్యారంటీ అని అంటున్నా నేను. మంచి కోసం నేను మంచి కోసమా చెడు కోసమా ప్రాణాలు పోయినాక అంటానమ్మా. మీరు అనుకున్న సిద్ధాంతం రక్షణ కోరుకోవద్దా? రక్షణ ఖచ్చితంగా కోరుకోవాలి, నువ్వు ఇస్తావా? కానీ శ్మశానానికి వెళ్తేనే ఆ రక్షణ కరువైతుందా? అదేం కాదు. శ్మశానం అనేది సౌకర్యవంతంగా ఉండే ప్రదేశం కాదు, మనుషులు నివసించడానికి ఏర్పరచుకునేది కాదు. అది చచ్చిపోయిన శవాలను